హలో అండి, చూడండి శారీకి కింద వైపు అలాగే పౌటంచ్కి అలాగే పై వైపు ఓకేనా, అక్కడ దాకా అంటే ఎక్కడ దాకా అయితే కనిపిస్తుందో అక్కడ దాకా కూడా ఇలా కట్ వర్క్ వేస్తున్నాను అనమాట. సో ఈ కట్ వర్క్ కోసం ఉషా 550 మిషన్ కదా, సో జరీ థ్రెడ్ నేను యూజ్ చేస్తున్నాను. జరీస్ అంటే ఏ జరీస్ యూజ్ చేయాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పానండి. చూడని వాళ్ళు ఉంటే కనుక నా ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. హార్డ్ జరీస్ అనేవి ఈ మిషన్ మీద యూజ్ చేయకూడదు. స్మూత్ జరీస్ వీటి కోసం సపరేట్గా దొరుకుతున్నాయి బయట, అవి మాత్రమే యూజ్ చేయండి. చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, సో ఈ టైప్ థ్రెడ్స్ దొరుకుతున్నాయి. అలాగే గీతికా ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్న థ్రెడ్స్ కూడా బాగానే ఉన్నాయండి ఓకేనా. నేనైతే ఇక్కడ ఈ థ్రెడ్ వేసాను. యాక్చువల్గా మనది పెద్ద మిషన్స్ లాగా పెద్ద ఫ్రేమ్స్ కాదు కండి, చిన్న ఫ్రేమ్ మీద ఏంటంటే చూడండి ఫస్ట్ 1 2 3 4 5 4 హాఫ్ సర్కిల్స్ అంటే కట్ వర్క్కి సంబంధించినవి కంప్లీట్ అయ్యేదాకానే ఒకసారి డిజైన్ ఉంది. కానీ ఒక డిజైన్లో మనకి ఏంటంటే చిన్న చిన్నగా ఒక రెండు ఒక చోట బూటీస్ లాగా కూడా ఇస్తూ ఉంటారు కదా. ఈ ఉన్న ప్లేస్లో రెండు సరిపోతాయో ఒకటి సరిపోతే చూసుకుని ఇలా చూడండి, ఇలా రెండున్న డిజైన్ నేను తీసుకొని ఆ వేసిన డిజైన్కి అటాచ్ చేసుకుని కంటిన్యూ చేసుకున్నాను అనమాట. సో అప్పుడు మనకి ఒక ఫ్రేమ్లోనే 6 7 కంప్లీట్ అవుతాయి కదా. చూడండి 1 2 3 4 5 6 7 కంప్లీట్ అయినాయి ఓకేనా. అలాగా మనకి ఏంటంటే టైం వేస్ట్ కాకుండా ఒకటే ఫ్రేమ్లో 6 కానీ వేసుకున్నామంటే అవ్వాల్సిన పని ఇంకొంచెం త్వరగా అవుతుంది. ఉన్న ప్లేస్లో మనకి రెండు సరిపోవు అనుకుంటే చూడండి ఒక్కటి సరిపోద్దా లేదో అది కూడా ఒకసారి చూసుకోండి ఓకేనా. ఎందుకంటే మనం ఫ్రేమ్కి క్లాత్ని ఫిక్స్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఎంత అడ్జస్ట్ చేసుకుని మనం స్టిచ్ స్టార్ట్ చేయగలిగితే అంత మనకి ఏంటంటే టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది అనమాట. సో ఆ ప్లేస్లో ఇలా రెండో ఒకటో వేసుకుంటే కనుక ఇందాక చూపించాను కదా అలా వెళ్తుంది. జరీ థ్రెడ్ వేసేటప్పుడు స్పీడ్ మాత్రం తగ్గించుకోవడం మర్చిపోకండి. ఇలాగ ఒకసారి కుట్టేసిన తర్వాత ఇది ఫ్రేమ్ మీద ఉండగానే మనది ఏంటంటే కట్ వర్క్ చేయడానికి మన ఇంట్లో షోల్డరింగ్ మిషన్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి, లేదు షోల్డరింగ్ మిషన్ లేదండి అని అనుకుంటే ఒక అగరబత్తి అయినా తీసుకోవచ్చు. క్లాత్ని బట్టి ఈజీగా కట్ అవుతుంది. క్లాత్ కొంచెం మనకి మందంగా ఉంది అని అనుకుంటే అగరబత్తి సరిపోదండి. మనం ఏంటంటే చూడండి దోమలకి చక్రాలు వెలిగించేవాళ్ళం కదా, ఆ దోమల చక్రం వెలిగించుకుని ఆ చివర వేడి ఏదైతే ఉంటుందో అది ఇలాగ ఈ షేప్ ఎలా అయితే ఇది చేయడం ప్రొసీజర్ అయితే ఒకటే, అది మనం వాడే మిషన్నో లేకపోతే కాయిల్ ఏదో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. కటింగ్ అయితే మాత్రం ఇలాగే చేసుకోవాలి. ఇలా ఫ్రేమ్ మీద ఉండంగానే ఎందుకు కట్ చేసుకోమంటున్నానంటే ఒకసారి ఫ్రేమ్ తీసేసాం అనుకోండి క్లాత్ లూజ్ అయిపోతుంది కదా, దాన్ని మళ్ళీ మనం పట్టుకొని చేసుకోవాలన్నమాట. ఇలా ఉంటే అది ఇలా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనకి కటింగ్ అనేది ఈజీ అవుతుంది. మొత్తం శారీ మొత్తం కూడా ఎక్కడ వర్క్ వేయాలో వేసేసుకుని అలా వర్క్ వేసుకోవాలంటే చూడండి నేను కింద ఒక క్లాత్ అటాచ్ చేశాను. ఎందుకు అంటే మనకి ఆ క్లాత్ అటాచ్ చేసుకోకపోతే మనకి కావాల్సిన ప్లేస్లో వర్క్ వేసుకోవటానికి ఆ ఫ్రేమ్ని బట్టి క్లాత్ అనేది అక్కడికి రాదనమాట, ఇంకా పైకి వచ్చేస్తుంది. దానివల్ల క్లాత్ చిన్నది అయిపోతుంది ఓకేనా. సో అలా చూసుకుని శారీ మొత్తం కూడా అలా చేసుకోండి.